నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుల వారికి చందన అలంకారం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. గూడూరు ఇందిరమ్మ కాలనీ వద్ద ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, చందన అలంకారం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవస్థాన నిర్వాహకులు శివకుమార్ స్థానికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, బాణసంచ వేడుకలు, కేరళ బ్యాండ్తో ఆంజనేయ స్వామివారి ఉత్సవం వైభవంగా సాగింది. ब्राह्मणे वृंदे तस्मात् ब्राह्मणेभ्यो वेदभ्यो get us so జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములైన క్రియా వాలంటీర్లకు సభ్యత్వం కిట్లను గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు, గూడూరు నియోజకవర్గ పీఓసీకే మోహన్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు అందజేశారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో వాలంటీర్లకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు సభ్యత్వం కిట్లను అందించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు జనసేన జెండా పట్టి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కష్టపడిన జన సైనికుల బాగోగులు, వారి కుటుంబాలకి ఒక రక్షణ కల్పించే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ అయిన వారికి వైద్య నిమిత్తం 50,000 రూపాయలు అందించే విధంగా ఈ యొక్క సభ్యత్వాన్ని రూపుదిద్దడంతో పాటు క్రియా
క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వాములుగా వారందరి పాత్ర ఉండేలా ఈ యొక్క కార్యాన్ని కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో 3,252 సభ్యత్వాలను నమోదు చేయించిన 55 మంది క్రియాశీలక వాలంటీర్లుగా పనిచేయడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ఇంకా బలంగా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తూ ఎక్కువ మందిని ఇంకా క్రియాశీలక సభ్యులుగా పార్టీలోకి ఆహ్వానిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, జనసేన నాయకులు భాస్కర్, క్రాంతి, మనోజ్, కార్తిక్, అక్బర్, కుమార్, సాయి, కిరణ్, మురళి, మస్తాన్, మధు, శ్రీను, వెంకయ్య, కోటయ్య మరియు క్రియాశీలక వాలంటీర్లు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను మన జనసేన కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఓర్చి మన నియోజకవర్గంలో గ్రామాన తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మనం 10 సంవత్సరాలు పడ్డ కష్టంకి 2024లో విజయం సాధించి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవడం జరిగింది. అలాగే మన పార్టీకి కూడా గాజు గ్లాసు కేటాయించడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషను. వీటన్నింటినీ పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన గూడూరు నియోజకవర్గంలో 3,256 సభ్యత్వాలు చేసినటువంటి 55 మంది క్రియాశీలక వాలంటీర్లకు ఈరోజు మన కేంద్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి కిట్లు పంపించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వాలు చేసినటువంటి క్రియాశీలక వాలంటీర్లు అందరినీ పిలిచి వారికి ఆ కిట్లను అందజేయడం జరుగుతుంది. ఇలాగే ఈ సంవత్సరం ఎలాగే గత ఏడాది మనం ఎలాగైతే ఎన్నికలు విజయం సాధించామో అలాగే ఇప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్ళి మన సైనికులు, మన జన సైనికులు అందరూ ఇంటింటికి వెళ్ళి ఈ కిట్లను అందజేయడంతో పాటు మనం ఆశయాల్ని, సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రాబోయే ఎన్నికల్లో కూడా మన ప్రభుత్వం మంచి మెజారిటీ సాధించి ఒత్తిడి సాధించేలాగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా మన పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల కుటుంబ రక్షణ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసే విధంగా రూపొందించారు. అందులో భాగంగా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకి ఏదైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల రూపాయలు, గాయపడితే వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు అందజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మన గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా మన సభ్యత్వాలు చేయడంలో ప్రతి ఒక్కరూ పనిచేయడం జరిగింది. వీరందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన ఈ కార్యక్రమాలన్నీ కలిసి గ్రామాల్లో తీసుకుని వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలను, అలాగే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గూడూరు నియోజకవర్గం పిఓసి మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. కార్యకర్తలు, జన సైనికులకి ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి మనం ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి ఈ కార్యక్రమము ఏదైతే క్రియాశీలక సభ్యత్వం అనేది, ఇన్సూరెన్స్ అనేది ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి అందరికీ ఉండాలని చెప్పి ఆయన నిజంగా ఒక బృహత్తరమైన కార్యక్రమం అని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు క్రియాశీలక వాలంటీర్లు ఎవరైతే మనకు గూడూరు నియోజకవర్గంలో చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు కిట్లు పంపిణీ జరుగుతుంది. మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, గ్రామ స్థాయిలో వాలంటీర్స్ మీరైతే ఎవరైతే చేస్తున్నారో మీరందరూ కూడా పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసే విధంగా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, మన పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీకి బలం జన సైనికులే. జన సైనికులు లేనిదే జనసేన పార్టీ లేదు. అలాంటిది జన సైనికులకి అండగా నిలబడే బాధ్యత జనసేన పార్టీ తరఫున గూడూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ అన్న, అలాగే గూడూరు నియోజకవర్గం మండల అధ్యక్షులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఒకటే, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు మన వాళ్ళు చేస్తున్నారో క్రియాశీలక వాలంటీర్లు మీరందరూ కూడా మీరు చేసిన ఇవన్నీ కూడా వాళ్ళకి అందించి మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు తెలియజేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన, జై హింద్.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన క్వాలిటీతో ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం సాయంత్రం వాకాడు మండల లెవెల్ స్టాక్ పాయింట్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. స్టాక్ పాయింట్లో ఉన్న బియ్యాన్ని ఉన్నటువంటి వస్తువులను రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పేదలకు సరఫరా చేస్తోందని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పౌర సరఫరా శాఖ అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వాకాడు మండలం లెవెల్ స్టాక్ పాయింట్ కింద ఉన్న కోట వాకాడు చిట్టమూరు డీలర్ షాపులో రేషన్ తగ్గితే ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ స్టాక్ పాయింట్కు ఆలస్యం కలగకుండా ఇచ్చిన సమయంలోనే ప్రతి నెల రేషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ పాయింట్లో పనిచేస్తున్న అమాలీలు జీతాలు సక్రమంగా రావడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జీతాలు ప్రతి నెల అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అనుమతులు లేని వాహనాలు స్టాక్ పాయింట్ వద్ద రేషన్ సరఫరా చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు జిల్లా కలెక్టర్ స్పందించి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు వచ్చి దర్యాప్తు నిమిత్తం చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన వెంట గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్లు సందీప్ కుమార్, మల్లికార్జునరావు, స్టాక్ పాయింట్ డీటీ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, వీఆర్ఓలు కాటమ్మ, శ్రీనివాసులు, పోలయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణం టవర్ క్లాక్ సెంటర్లో దుగ్గరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని, అలాగే క్వాడ్స్ సిలికా గనులను పేదవారికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ధర్నా నిర్వహించారు. గూడూరు పట్టణం టవర్ క్లాక్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టకుండా నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గ ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నారన్నారు. మేజర్ పోర్టు నిర్మాణం చేపడితే నిరుద్యోగ సమస్య తీరుతుంది, గూడూరు రూపురేఖలు మారుతాయని తెలిపారు. సైదాపురం మండలంలో కార్జ్ గనులు, చిల్లకూరు మండలంలో సిలికా గనుల్ని బ్రాహ్మణులు, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మైనార్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు మాట్లాడేదానికి రావడం జరిగింది. మొదటిది మైండ్లు, రెండవది దుగ్గరాజపట్నం, మూడవది రాజధాని, నాలుగవది పేదరికం. మైన్లు కొంతమంది దోచుకుంటున్నారు. సైదాపురం దగ్గరగా ఉంది. క్వాడ్జ్ గన్లు 1 కిలో క్వాడ్జ్ వచ్చేసి 10,000 రూపాయలు అవుతా ఉంది. అంత కలకండ లాంటి. దీన్ని కొంతమంది అనుభవిస్తున్నారు కొద్ది కాలంగా, కొన్ని సంవత్సరాలుగా. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. గనులు అనేది సహజ సంపద, దేవుడిచ్చిన సంపద, అందరికీ చెందాలి. వాళ్ళు బ్రాహ్మణులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎవరైనా కూడా, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా గనులు ఇవ్వాలి. రెండవది, అక్కడ ఇసుక ఉంది చిల్లకూరు దగ్గర, సిలికాన్ ఇసుకను కొంతమంది దోచుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 1,00,000 రూపాయలు అవుతా ఉంది మద్రాసు. ఇంతకాలం దోచుకున్నారు, ఇంకా ఆపేయండి. తప్పనిసరిగా నిరుద్యోగ యువతకు ఇవ్వాలి ఇసుక, అన్ని వర్గాలకు ఇవ్వాలి. అంతేగాని మీరు సైకిల్ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించాం, ఆపాల్సిందే. మీరు ఇచ్చే ఇసుకను అడ్వర్టైజ్మెంట్లో రహస్యంగా ఇస్తున్నారు. 3 రోజుల నాడు కూడా ఇచ్చారు, ఒక పేపర్లో నేను చూశాను. రహస్యంగా గనులో మీరు ప్రకటనలు ఇస్తే లాభం లేదు. ప్రతి మండల కేంద్రంలో అడ్వర్టైజ్మెంట్ పెట్టాలి. అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వర్టైజ్మెంట్. అందరూ అప్లికేషన్లు వేసుకునేదానికి సమయం ఇవ్వాలి. అందరికీ సమానంగా పంచాలి. పాపం మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో, ఆయన ఇచ్చినటువంటి పోర్టు కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంటు చట్టంలో పెట్టినటువంటి పోర్టు పైన దగా మాటలు మాట్లాడారు. మన వాళ్ళకి అర్థం కాలేదు అది. అక్కడ ఏంది, షిప్ బిల్డింగ్ యూనిట్ కాదు మాకు కావాల్సింది, పోర్టు, మేజర్ పోర్టుకి షిప్ బిల్డింగ్ యూనిట్కి చాలా తేడా ఉంది. ఇది చెవులో పువ్వు పెట్టడం వద్దు చంద్రబాబు నాయుడు. ఓ మోడీ, ఆపండి. పోర్టు ప్రారంభిస్తే పోర్టు ద్వారా మనకి పరిశ్రమలు వస్తాయి. 100 పరిశ్రమలు
విశాఖపట్నం మద్రాసు లాగా వస్తాయి. పోర్టును ప్రారంభించండి, దాని ప్రక్కనే మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా పెట్టుకోండి. మేము కాదనం, ఖచ్చితంగా ప్రారంభించాలి. చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఈ విషయాన్ని నీతీష్ ఆయోగ్ అని ఒక దగ్గర ప్రస్తావించి తీరాలి. ఇది ఆయన బాధ్యత. 11 సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు జాబు రాసి తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం సాయంత్రం చిట్టమూరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ వసతి గృహం యొక్క మరుగుదొడ్లు, మరమ్మతులు, రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా ప్రతి కుళాయికి ట్యాప్లు ఏర్పాట్లు, ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎల్ఈడి బల్బులు, వంటగదికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, స్టోర్ మెష్, కిటికీలకు దోమల మెష్, తలుపులు, లీకేజీ రహిత గదులు, ఫ్లోరింగ్, ఆర్వో, త్రాగునీటి ప్లాంట్ లాంటి పనుల్ని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని పనులు నాణ్యత లోపించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కనీస మౌలిక వసతుల కోసం అవసరమైన మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించినందున వాటిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ పనుల నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. నాసిరకం మెటీరియల్ను వాడరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, అసిస్టెంట్ సంక్షేమ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గురుకులాలు, ఇలాగ అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనము సిఎస్ఆర్ నిధులతో, డిఎంఎఫ్ అంటే జనరల్ ఫండ్ నిధులతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు ఒక 10 కోట్ల వరకు ఇచ్చింది. ఇట్లా అన్ని నిధులు కన్వర్జెన్స్ మోడ్లో తీసుకొని ప్రతి ఒక్క హాస్టల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా క్షుణ్ణంగా మేము అది ఎస్టిమేషన్లా వేపించి ఇంజనీర్స్తో. సో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ చాలా చోట్ల మనకి వెల్ఫేర్ హాస్టల్స్లో సుమారుగా 70 నుంచి 80% టాయిలెట్స్ ఉన్నా అవి సరైన స్థితిలో లేవు. నీళ్లు రాకపోవడం వల్ల కానీ, లేదంటే కమోడ్లు సరిలేక కానీ, ఇట్లాగా అనేకమైనటువంటి కారణాలతో పిల్లలు ఎవరైతే వాడుకోకపోవడం వల్ల చాలా మనం అనేకమైనటువంటి జబ్బులకి వాళ్ళు గురవుతున్నారు. అదేవిధంగా ఈ 2025లో కూడా వాళ్ళు ఓపెన్ డీఫెకేషన్కి వెళ్తున్న పరిస్థితులు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో మనము ఒక పెద్ద ఎత్తున అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో రిపేర్స్, రెనోవేషన్స్ టేకప్ చేస్తున్నాం. అందులో టాయిలెట్స్ అన్నీ కూడా ఫంక్షనల్ టాయిలెట్స్, అదేవిధంగా తాగునీరు, ఆర్వో డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా మనకు చాలా చోట్ల రూఫ్ లీకేజెస్ కూడా ఉన్నాయి. రూఫ్ ట్రీట్మెంట్, ఎలక్ట్రిఫికేషన్, బేసిక్ ఫ్యాన్ లైట్ ఇది, అదేవిధంగా మనకి అన్ని విండోస్ అన్నిటి కూడా మెషిన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఈ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వీటికి గురి అవుతున్నారు. అన్నిటికి కూడా మెషిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మరొకసారి అంతా పునరుద్ధరించి పిల్లలందరికీ కూడా ఇటువంటి అసౌకర్యాలు గురి కాకుండా వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు చదువుకునే ఉద్దేశం దిశతో జిల్లా యంత్రాంగంతో కూడా ప్లాన్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు చిట్టమూరు మండలంలో చిట్టమూరు గ్రామ పంచాయతీలోని మనకి జెడ్పీ హై స్కూల్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏమేమి రిపేర్ జరుగుతున్నాయి దాన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో కొడవలూరు రాధాకృష్ణారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, పుట్టం వెంకటేశ్వర రెడ్డి, అనురాధమ్మలు 15 కుటుంబాలకు పలు సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా హేమంత్ స్వామి, శేషాద్రి స్వామి మాట్లాడారు. రాధాకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా 15 కుటుంబాలను ఆదుకోవడం ముదవాహమని సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, సాయిబాబు, పవన్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. అవిప్సినపాతంచ విక్రమణంచ విష్ణోః బర్హిషదో యే స్వధయా సుతస్య భజంత పిత్వస్త ఇహాకమిష్ఠాః బర్హిషదః పితర ఊత్యాో హవ్యాచ కృమాజుషధ్వం గతావసాశంత మే నాథ నశ్యయోరరపోతథాత ఉపహూతాః పితరః సౌమ్యాసో బర్హిష్యేషు నిధిషు ప్రియేషు కామశ్చ మేఘ
कामश्च मे सच्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे पदश्च मे द्रविणञ्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे सावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः चन्नविष्णोरक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव కీర్తి చేసినటువంటి కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి కుమారుడు కొడవలూరు భక్తవత్సరెడ్డి గారు, వారి కుటుంబమైనటువంటి పుట్టమ వెంకటేశ్వర రెడ్డి గారు, అనురాధల గారు, కుటుంబ సభ్యులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడు అయినటువంటి భక్తవత్సల రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అనురాధల గారు 15 కుటుంబాలకు పలసరుకులు, కూరగాయలు, రొక్కము అందజేయడమైనది. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని గ్రామ పెద్దలైనటువంటి కీర్తిశేషులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి వర్ధంతికి ఏదైనా ఒక సత్కార్యం చేయాలని వారి కుటుంబ సభ్యులు భావించినప్పుడు వారు ఎప్పుడూ అమితంగా గుర్తు చేసుకునేది, అమితంగా ఇష్టపడేటటువంటి దైవికమైన సంబంధాలను చేసేటటువంటి బ్రాహ్మణ్యం కుటుంబాలకు ఏదైనా అందించాలనే సదుద్దేశంతో 15 కుటుంబాలకు స్వయం పాకం, పలసరుకులు, కూరగాయలు అలాగే సంభావనను ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మా బ్రాహ్మణ సమాజం అందరి తరపున వారి ఆత్మకు శాంతి కలగాలని, జన్మరాహిత్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. నిధిషు ప్రియేషు शत्राय राजम् अरभ्य अभयसं तवजयश्रोत्रं तमजयतस्करं नारकाय वीरं पाप्मने क्लेरं आग्रयाय यदं श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ओम् अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः पुण्डरीकयसुनवामसोमराति यतो निदहाति वेदः सनः परिषदु दुर्गानि विश्वानावे वसन्तं दुरितात्यग्निः. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్, బాణసంచ వేడుకలతో హనుమంతుల వారి గ్రామోత్సవం పట్టణ పురవీధిలో వైభవంగా సాగింది. భక్తులు ఆంజనేయ స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల హనుమన్ నామస్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం భూత పరిషద్భావరక్షితాయ నమః.
చూడరా. హనుమాన్ జయంతి సందర్భంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం రాత్రి వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ఏనుగు వాహనంపై ట్రాక్టర్లు అందంగా అలంకరించి మేళ తాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించారు. వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా పుట్టం వెంకటేశ్వర్లు రెడ్డి అనురాధ దంపతులు ఉభయకర్తలుగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రభాత కాలార్చనతో ప్రారంభమైన పూజలు నవకలశ స్వప్నం, పంచామృత అభిషేకాలు, సహస్ర నాగవల్లి దళార్చన, సాయంత్రం స్వామివారికి ద్వాదశ ఆరాధన, ద్వాదశ ప్రదక్షిణలు, పల్లకీ సేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి పర్యవేక్షించారు. శ్రీనివాసరెడ్డి, హరీష్ రెడ్డి, శివ, మోహన్, అరసి నరేష్ శర్మ, సాయిబాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.
మణిపూలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కుడితిపల్లి గ్రామం చెందిన కంటె మురళి, శ్రీలత, వీరి పిల్లలు షణ్ముఖ ప్రియ, సుహాంత్ సాయి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నారాయణ పరమోజ్యోతిరాత్మా నారాయణ చెప్పాలా పడగరండి పడగరండి ముక్తి మార్గబోధక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ శ్రీ సచ్చిదా మణుబోలు గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా 2 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పూలంగి సేవ పూజలు నిర్వహించారు. పల్లకిలో ఏనుగు వాహనంపై స్వామివారిని అలంకరించి పల్లకి సేవ గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య కళాకారిణి నాట్యమయూరి కుమారి సుస్మిత బృందం వారిచే ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మేళతాళాలతో బాణసంచ కాలుస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెవికల రామానుజుల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. अरे बहुत दीर्घ बहुत जो ना से जो హనుమాన్ జయంతి సందర్భంగా మణుబోలు గ్రామ పంచాయతీ పరిధిలో కోదండరామాపురంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద వెలుస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు స్వామివారిని అందంగా జీడిపప్పు బాదం పప్పు చర్యలతో అందంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఇక్కడి కార్యక్రమాలకు ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అదేవిధంగా గమల్లపాలెంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడి కార్యక్రమాలకు ఉభయదాతలుగా రావుల అంకయ్య గౌడ్ అంకమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पुरस्ता आतो उत्तरा आतो अवर्चोद्वा आतो सर्वतो मां पाहि 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 समन्ता आतो सर्वं जगितं तत्त्वो जायते सर्वं जगितं तत्त्वशिष्टः सर्वं जगितं त्वयेलमे वश्यति त्वं भूमिरापो नलो निलो न वा तं चक्त्वारि वाक्षुपतनी गुणत्रयातीतः देहत्रयातीतः गोब्राह्मणेभ्यो शुभं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु
आये वर्षतमज्जन्यः शुजी सत्यस्यायिनि देशोऽयं शोभरहितः अपुत्र सदना सदन्तु जीवन्तु शरदां शतं धान्यं धनं पशुं बहुपुत्रवताभ्यो नमः हनुमज्जयन्ति पर्वदिने विशेषणपूजार्थं नागवल्ली विशेषदलार्चना वेदोक्तप्रकारेण उपचारिकपूजां समर्पयामि क्षमापूर्वकम् महाराजाय नमः अन्ताक्षरे भूतेषु पूजां समोदिशोतं यज्ञेषु मदस्कारस्तुं इन्दं समृद्धं प्राच्ये सर्वदेवाधीशरणं भागीरब्धनां ज्ञानवैराग्यसत्यब्दये वाग्देवी सत्यव्रतस्तुतिः विश्वविष्णुरक्षापदं भानरयोजमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीआञ्जनेयवराय गोविन्द गोविन्दम् मनस्पताश्वन्दादिविश्रीरसादनम् श्रीमहागणाधिपतये नमः प्रणोभ्यो नमो नमः आञ्जनेयाय नमः महाज्ञानरूपाय नमः सर्वज्ञ कुबेराय वैश्रवणाय श्रीमहाराजाय ओम राधेवालोचना श्रीमान रामो रघुकुंडयाम रामभद्रा सदाचार्यो राजेन्द्र जानकीपतिः अग्रगण्यो वरेण्य చెప్పులు వేసుకుని గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ వద్ద ఉన్న శ్రీ రామరక్ష కుటీరం నందు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం దంపతులచే అష్టోత్తర శతనాగవల్లి దళార్చన పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు జై హనుమాన్ అంటూ నామస్మరణ చేస్తూ పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सुरेश प्रकाश ममताराम्याः ग्रन्थिशरगोत्रात्मस्य उपामधनगोत्रात्मस्य लक्ष्मीकान्तारकारामदेस्य कौशिकगोत्रात्मस्य श्रीराम विरुद्धगोत्रात्मस्य उच्चरामहेशनामदेस्य शान्तिगोत्रात्मस्य कमलबाबुराजनामदेस्य भरद्वाजगोत्रात्मस्य ईश्वरनामदेस्य ईश्वरबालगोत्रात्मस्य अग्निसागरनन्दस्य कपिलौ गजनन्दिनः लम्बोदरस्य గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుల వారికి చందన అలంకారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.